లక్కీ డ్రా ద్వారా ఎటకేలకు కాంగ్రెస్ విజయం సాధించినటువంటి పరిస్థితి మున్సిపల్ చైర్పర్సన్గా కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచింది. సో మీరు అన్యాయం జరిగింది అంటున్నారు. మా యొక్క అభ్యర్థిని ఓటు వేయనీయలే. ఓట్లు యాక్చువల్గా దౌర్జన్యం చేసి బెదిరించి ఆడ ఓట్లేని పరిస్థితి ఉంటే మా అక్క మంజుల యొక్క చేయి మొత్తం గుంజి అసలు భుజం గుంజి చేయి లేపితే చేయి లేపనీయకుండా చేసిండ్రు. అక్కడ లేకపోతే మాకే మెజార్టీ వచ్చేది. ఇవాళ మాకు మెజార్టీ రానియకుండా చూసి ఇవాళ డ్రా దగ్గర తీసుకొచ్చి ఈ యొక్క తొండితోని వాళ్ళ గెలిచిండ్రు. ఈ ఎన్నిక కూడా చెల్లదు. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఇద్దరు కుల దురహంకారి అయిన కరుణాకర్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎన్నికను రద్దు చేయాలని కోరుతున్నాం. ఒక రౌడీ షీటరు, ఒక భూ కబ్జాదారు, ఈ యొక్క జనగామకు పట్టిన చీడైన మారబోయిన పాండుని కూడా ఆ అక్క మీద దాడి చేసి చెయ్యి ఇరిగినంత పని అయింది. మొత్తం కూడా చెయ్యి కూడా ఇప్పుడు లేవట్లేదు, మొత్తం కూడా వాపు వచ్చింది. మీరు చూసినట్లయితే ఇవాళ ఈ విధంగా చేసిన వాళ్ళిద్దరిని కరుణాకర్ రెడ్డిని పాండుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని కంప్లైంట్ ఇచ్చినాం. వీడియో కూడా ఉన్నది, మొత్తం కూడా వీడియో రికార్డ్ అయి ఉన్నది. వారు అసలు లేవకుండా ఒక మహిళ మీద భుజం మీద చేసి కిందికి ఇట్లా ఒత్తడం అంటే మామూలు విషయం కాదు. మహిళా చట్టాల కింద, ఎస్సీ ఎస్టీ చట్టాల కింద, ప్రజాప్రాతినిధ్య చట్టాల కింద వాళ్ళని అరెస్ట్ చేయకపోతే జనగామ మొత్తం కూడా వాళ్ళిద్దరిని ప్రజలే వాళ్ళకి శిక్షిస్తారని చెప్పి నిన్న ఒక మైనారిటీ మహిళను కూడా ఇట్లనే చేసిరని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ రోజు ఇంకొక దళిత మహిళను కూడా మైనారిటీ మహిళైన వారు నిన్న వారు ఫాల్స్ కేసు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు. సహకరించలేదు. No police has given support to us. But today, even though they attack, but police support the Congress party. రైట్, చూస్తూ ఉన్నాము. పోలీసులు కూడా మాకేం సపోర్ట్ చేయలేదంటూ కూడా బీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ సో మా అభ్యర్థిని ఓటు వేయనీయకుండా వెనకాల నుంచి ఆవిడ చెయ్యిని లాగి పట్టుకోవడము, సో ఇది చాలా దారుణమైనటువంటి ప్రక్రియ అంటూ కూడా ఆ పని అంటూ కూడా ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో విజయ్ బిగ్ టీవీ, జనగామ మున్సిపల్ ఆఫీస్ నుండి.